ప్రకృతి ఒళ్ళు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నమస్తే, నేను శ్రీవనిత మైథిలి. నేను ఫార్మర్ శ్రీవనిత మైథిలి. సో ఈ రోజు ఏంటంటే మేము రక్తశాలి హార్వెస్టింగ్ చేపిస్తున్నాము. సో మనుషులతో గోపిస్తున్నాము. ఇది రక్తశాలి ఎర్ర బియ్యం అండి. సో చూడండి ఒకసారి. ఇవి నవారా రైస్ కంటే ఇంకా సన్నగా ఉంటాయి. ఇవి కూడా రెడ్ రైస్. అయితే విషయం ఏంటంటే ఇవి వాత పిత్త కఫాలని సమతుల్యం చేసే ఔషధ గుణం ఈ రక్తశాలి రెడ్ రైస్ లో ఉంటది. మనం నవారాతో పాటు మిగిలిన రెడ్ రైస్ ఇంకేం తిన్నా కూడా మన ఆహారంలో ఈ రక్తశాలి బియ్యాన్ని కూడా ఒక భాగంగా చేసుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక రైతుగా నేను ఇప్పుడు ఇది మొదటిసారి రక్తశాలి దేశీ వరి బియ్యాన్ని సాగు చేస్తున్నాను. పూర్తిగా ప్రకృతి వ్యవసాయము, ఎలాంటి యూరియా డిఏపీలు ఎలాంటి పురుగు మందులు ఏవి వేయకుండా ఈ ఎర్ర బియ్యాన్ని నేను పండిస్తున్నాను. దీనికి సపరేట్ గా ఎలాంటి తెగులు రాలేదు. ఎందుకు అంటే ఇది దేశీ విత్తనం అవ్వడం వల్ల. సో ఈ రోజు ఇలా హార్వెస్టింగ్ కోస్తున్నాము. ఇంకొక 3-4 రోజుల తర్వాత దీన్ని విత్తనాలు చేస్తాము. ఈ చెట్టు నుండి వేరు చేసి అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మా ప్రకృతి ఒళ్ళో ప్రపంచం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ అందరికి ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ప్రకృతి ఒళ్ళో ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ని నొక్కండి. ఎందుకు అంటే గంట సింబల్ నొక్కడం వల్ల మా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా రక్తశాలి విత్తనాలు కావాలన్నా, రక్తశాలి బియ్యం కావాలన్నా, ఇంకా నెక్స్ట్ బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, దేశీ వరి బియ్యాలు ఎవి కావాలన్నా కూడా, మిగిలిన దేశీ విత్తనాలు ఎవి కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో డిస్క్రిప్షన్ లో మా ఫోన్ నెంబర్ ఇస్తాము. వీడియోలో కూడా మా ఫోన్ నెంబర్ ఉంటది. మీరు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు ఫోన్లు చేయొచ్చు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు ఫోన్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 8919901295. 8919901295. జై జవాన్, జై కిసాన్, రైతు దేవోభవ. మనం అన్నదాతను ఆదుకుందాము, ప్రకృతి వ్యవసాయం చేద్దాము, ప్రకృతిని కాపాడుకుందాము, దేశీ విత్తనాలతోనే వ్యవసాయం చేద్దాము. మనందరి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడం కోసం దేశీ విత్తనాలతో పండించిన రైతుల దగ్గర నుండి మనం డైరెక్ట్ గా బియ్యము, అన్ని రకాల ఆహార ధాన్యాలు కొనుక్కొని రైతుకు డబ్బులు ఎక్కువగా వచ్చేలాగా, రైతు పండించిన పంటకి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలాగా మనందరి పాత్ర అందులో ఉంది. మనందరం కొనుక్కున్నప్పుడే రైతు బాగుపడతాడండి. ఈ రోజు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము వరి కొయ్యల్ని కాల్ చేస్తూ ఉంటాము. రైతులందరికీ ఇదొకటి మీరు గమనించాలి. ఈ వరి కొయ్యలన్నిటిని మనం కాల్ చేయొద్దు, ఇలానే దున్నేసేయాలి. సో అది మనకి లాభం అన్నమాట. మన వ్యవసాయంలో అది పాటైపోతుంది, ఎరువుగా తయారైపోతుంది. అదే అందులో ఏమంటే డీకంపోజ్ అయిపోతుంది, కుళ్ళిపోయి ఒక ఎరువుగా తయారవుతుంది. కాబట్టి వీటిని కాల్చడం వల్ల నెక్స్ట్ పంటకి ఇంకా ఎక్కువగా తెగుళ్ళు వస్తూ ఉంటాయి. అందుకని మనం ఏంటంటే వీటిని కాల్చకూడదు. ఈ వరి కొయ్యలు ఏవైతే మనం ఇక్కడ కోసేసాక కిందున్న వరి కొయ్యలు మనం అస్సలు కాల్చకూడదు. రైతన్నలందరూ ఈ విషయాన్ని గమనించాలి. ప్రకృతి వ్యవసాయ రైతులైనా, పురుగు మందులు వేసే రైతులైనా ఎవరైనా కూడా దీన్ని కాల్చడం వల్ల మన పంటకు తర్వాత వచ్చే పంటకు ఇంకా చీడపీడలు పెరుగుతాయి, తగ్గవు. ఈ విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోగలరు. ధన్యవాదాలు వీడియో చూసినందుకు. జై జవాన్, జై కిసాన్, జై భారత్.